Yeah, myself, Dr. Josna, MD of Horizon Body Mind Soul Hospitals. సో ఆంధ్ర అండ్ తెలంగాణలో మాకు హాస్పిటల్స్ ఉన్నాయండి. సో మ్యామ్ ఈరోజు ఐకాన్ యంగ్ ఎంటర్ప్రీనర్స్ అండ్ బిజినెస్ సమ్మిట్కి రావడం జరిగింది. సో ఇలాంటి సమ్మిట్స్కి రావడం వల్ల మీ బిజినెస్కి ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నారు? యా, ఇలాంటి సబ్మిట్స్ వల్ల డైరెక్ట్ బిజినెస్కి హెల్ప్ అవుతుంది అనే కాన్సెప్ట్ అయితే కాదు. గుడ్ పిఆర్, పబ్లిక్ రిలేషన్స్ అనేది ఎప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ దిస్ ఈస్ ఆల్మోస్ట్ ఆల్ రిలేటెడ్ టు సమ్ కమ్యూనిటీ ఆల్సో. సో రిగార్డింగ్ దట్ మన పీపుల్ ఎంతవరకు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, సో ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారు, సో ఏదైనా సరే మన వర్క్ అంటే ఫర్దర్గా డైరెక్ట్ బిజినెస్కి కాకుండా మనకి ఏదైనా సరే ఫర్దర్గా మనం ప్రమోషనల్ యాక్టివిటీస్ ఇట్లాంటివి ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు, బిజినెస్ని ఇంకా పెంచాలి అనుకున్నప్పుడు, నాట్ డైరెక్ట్లీ వైజ్ యాజ్ అ హాస్పిటల్లో డాక్టర్గా నాకు పేషెంట్స్ వస్తే బిజినెస్ పెరుగుతుంది. బట్ యాజ్ అన్ ఎంటర్ప్రినర్గా నేను నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ని కనుక పెట్టగలిగితే నా బిజినెస్ డెవలప్ అవుతుంది, ఎక్స్పోజర్ ఉంటుంది. సో ఇన్ దాట్ వే మేబీ ఫ్యూ పీపుల్ ఆర్ రెడీ టు ఇన్వెస్ట్ ఆల్సోను. సో నాకు ఇన్వెస్టర్స్ దొరకడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది కదా. సో మ్యామ్ యాక్చువల్లీ ఇక్కడ చాలా సెషన్స్ నడుస్తున్నాయి, కావచ్చు రోబోటిక్ టెక్నాలజీ కావచ్చు, లేదంటే హెల్త్ కేర్కి సంబంధించి చాలా సెషన్స్ నడుస్తున్నాయి. విచ్ ఈస్ యువర్ మోర్ ఇంట్రెస్టెడ్ అంటే ఏం చెప్తారు? Obviously, no doubt in that, healthcare. And second one, AI. AI is going to ruling everything. సో మెడికల్ ప్రొఫెషనల్గా మా హెల్త్ గురించి తెలుసుకోవడానికి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉంటుంది. బట్ ఒక ఎన్నో రకాల డిఫరెంట్ వ్యూస్లో మేము ఇక్కడ అన్ని కూడా తెలుసుకోవడానికి ఛాన్సెస్ ఇలాంటి ఎక్స్పోజ్లో అవుతుందన్నమాట. సో మ్యామ్ యాక్చువల్లీ బడ్డీ ఎంటర్ప్రీనర్స్ కానీ న్యూ ఎంటర్ప్రీనర్స్ కానీ ఇలాంటి సమ్మిట్స్కి వస్తే ఎలా హెల్ప్ అవుతుంది అంటే వాట్ యూ విల్ సే? సో వాట్ ఈజ్ గోయింగ్ ఆన్ అరౌండ్ ద వరల్డ్ అండ్ మనకు నియర్ బై ఉన్న పీపుల్ ఎంత తక్కువ ఇన్వెస్ట్మెంట్స్ తోటి ఎలాంటి లైక్ చాలా చిన్న స్టేజ్లో నుంచి ఒక పెద్ద ఎంటర్ప్రీనర్స్గా ఎలా డెవలప్ అయ్యారు అనే వాళ్ళ స్టోరీస్ అండ్ వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఇవన్నీ కూడా చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది. అండ్ డెఫినెట్లీ ఒక పాజిటివ్ ఫీల్ ఎంటర్ప్రీనర్స్కి ఖచ్చితంగా ఉంటుంది. రాదర్ దాన్ డూయింగ్ ఎ బిజినెస్, రాదర్ దాన్ డూయింగ్ ఎ జాబ్, ఎంటర్ప్రీనర్షిప్లోకి రావాలి అనే ఒక మోటివ్ కూడా ఖచ్చితంగా ఇలాంటి సబ్జెక్ట్స్ వల్ల పెరుగుతుంది అంటాను నేను. అండ్ మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఇచ్చే సలహా? సో కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి అని అంటే, ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ బిజినెస్ గురించి మనం ఆ బిజినెస్లో ఎంతో కొంత నాలెడ్జ్ లేకుండా బిజినెస్లోకి ఎంటర్ అవ్వద్దు. అట్లీస్ట్ ఇప్పుడు యాజ్ అ డాక్టర్గా నేను డాక్టర్గా ఉంటే ఎంటర్ప్రినర్గా నా బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలా మెడికల్ ఫీల్డ్ ఏదైనా అంటే ఆ రిలవెంట్ ఫీల్డ్లోకి లేకుండా మాత్రం దయచేసి ఎవరు కూడా అలా స్టార్ట్ చేయొద్దు. వాట్ ఎవర్ ద ఫీల్డ్ ఈస్, దాంట్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ సబ్జెక్ట్ ఉన్న పర్సన్ అట్లీస్ట్ మనతోటి ఉండగలిగితే మనం ఏ బిజినెస్ అయినా బెటర్గా ముందుకు తీసుకొని వెళ్ళొచ్చు, డెవలప్ చేయొచ్చు. థ్యాంక్ యూ.